ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గురించి మనం మాట్లాడితే ఏ చిన్న ఇష్యూ చేసినా ఫస్ట్ ఆయనకు వచ్చేది ఏంటంటే సస్పెన్షన్ ఆర్డర్. సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు అని. సస్పెన్షన్ అంటే ఈ ఇద్దరి మధ్యలో కూడా వస్తున్నారే. ఆ అమ్మాయి మ్యారేజ్ 6 months అవుతుంది. 4 రోజులు ఫుడ్ పెట్టకుండా ఆ అమ్మాయిని ఒక రూమ్ లో లాక్ చేసి పెట్టారు. ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్ కూడా తీసేసుకున్నారు. డౌట్ వచ్చింది, ఏంది ఈమె ఫోన్ లేపుతలేదు అని. 1 fine day 4 days తర్వాత వచ్చి చూస్తే అమ్మాయి లేదు. ఎక్కడ అని మొత్తం వెతికి లాక్ ఓపెన్ చేసి చూస్తే అమ్మాయి. వెన్ కమింగ్ టు ఈ సర్వీసెస్ మ్యాటర్ గురించి మనం మాట్లాడితే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గురించి మనం మాట్లాడితే, అందులో పనిచేసే ఒక ఎంప్లాయీ ఏ చిన్న ఇష్యూ చేసినా ఫస్ట్ ఆయనకు వచ్చేది ఏంటంటే సస్పెన్షన్ ఆర్డర్. ఈ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత కొంతమంది పీపుల్కి తెలుసు సస్పెన్షన్ ఆర్డర్ అంటే ఏంటి అంటే ఇట్స్ నాట్ ఏ పనిష్మెంట్. బికాజ్ ఎందుకంటే రూల్ బుక్లో కూడా క్లియర్గా ఉంది సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు అని. బట్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఒక ఎంప్లాయీకి సస్పెన్షన్ వస్తే ఈడేదో తప్పు చేసిండు, ఇది ఖచ్చితంగా ఈ తప్పు చేసినాడు కాబట్టి ఈయనకి సస్పెన్షన్ చేసినారు అని చెప్పి మైండ్గా ఫిక్స్ అయిపోతారు కదా, బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారు కదా. అలాంటి సిచ్యువేషన్లో ఎంప్లాయీ పరిస్థితి ఏంటి? సస్పెన్షన్ అంటే ఇన్ఫాక్ట్ సస్పెన్షన్ ఈజ్ అన్ ఎంక్వైరీ. సస్పెన్షన్ అంటే ఎంక్వైరీ కండక్ట్ చేసి అసలు అతను చేశాడా లేదా అని చెప్పడం అనేది. ఈ అర్లియర్ సస్పెండ్ చేసేవాళ్ళు ముందు ప్రీవియస్లీ, ఇప్పుడు కాదు. సో ఇప్పుడు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది దానికి సంబంధించి. సస్పెండ్ చేసి 11 years అలాగే ఉండేవాళ్ళు. సస్పెండ్ అయిన వాళ్ళకి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అని ఇస్తారు. సస్పెండ్ అయిన వ్యక్తి తను పోషించుకోవాలి, ప్లస్ తన గిల్ట్ని తను ప్రూవ్ చేసుకోవాలంటే తను ఫైనాన్షియల్లీ సెక్యూర్ ఉండాలి. కాబట్టి 3 months పీరియడ్, 90 days ఈజ్ ద సస్పెన్షన్ పీరియడ్. ఆ 3 months వీళ్ళకి సబ్సిస్టెన్స్ అలవెన్స్ 1/3 ఆఫ్ దేర్ శాలరీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సో ఈ ఇయర్స్ టుగెదర్ ఉండడం వల్ల అట్లా కాకుండా విత్ ఇన్ 3 months యూ హ్యావ్ టు డిసైడ్ ఇట్ అనేది ఒకటి ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ 3 monthsలో వాళ్ళు ఏం చేస్తారంటే సస్పెండ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారు ఆ సస్పెండ్ అయిన ఎంప్లాయీకి. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, ఏమని నేనే ప్రూవ్ చేసుకోవాలి లేదంటే తప్పని చెప్పాలి. అవును. సో ఆ షోకాజ్ నోటీస్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఆ షోకాజ్ నోటీస్లో అసలు ఏం చేసావు అనేది వాళ్ళు చెప్తారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఎక్స్ప్లెనేషన్, దెన్ హీ విల్ ఇష్యూ ద ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ అని. చార్జెస్ అంటే ఇక నువ్వు ఇది చేసావు 1.1, 2, 3, 4 అనేది లైక్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కానివ్వండి, మిస్బిహేవియర్ కానివ్వండి, లేకపోతే రెగ్యులర్గా డ్యూటీస్కి రాకపోవడం కానీ, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయన్నమాట. దానికి ఒక్కొక్క ఆర్టికల్స్ అంటే పాయింట్స్ వాళ్ళు రేజ్ చేస్తారు. ప్రతి ఒక్క దానికి ఆయన ప్రూవ్ చేసుకోవాలి. సో వాళ్ళు లిస్ట్ ఆఫ్ విట్నెస్ని కూడా వాళ్ళు చేస్తారు, వీళ్ళు చూసారు నువ్వు చేసినప్పుడు ఇది అని. సో ఈయన డిఫెండ్ చేసుకోవచ్చు. డిఫెండ్ చేసుకొని అవన్నీ కూడా ఇవి కాదు, నేను ఇవి చేయలేదు అని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి, దెన్ హీ విల్ బి రీఇన్స్టేటెడ్ ఇన్ టు సర్వీస్. ఒకవేళ ఆయన ప్రూవ్ చేసుకోలేదనుకో, హీ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది సర్వీస్. నా దగ్గర ఒక కేసు వచ్చింది. దాంట్లో ఏమైందంటే ఈయన వాళ్ళ మిస్సెస్తో ప్రాబ్లం రావడం వల్ల ఆమె తన దగ్గరే ఉండి జాబ్ చేయాలి అని అన్నారు. ఆయన జాబ్ వచ్చేసి వేరే ఫార్ ప్లేస్లో ఉండింది. ప్రతిసారి గొడవ పెట్టుకోవడము, పంచాయతీ కూర్చోబెట్టడము, ఇది చేయడం వల్ల ఏమైందంటే ఆయన పంచాయతీ కూర్చోబెట్టి ఇప్పుడు రా అనేసరికి హైయర్ అథారిటీస్కి ఓరల్గా ఇన్ఫార్మ్ చేసి వచ్చి ఆయన అటెండ్ అయ్యేవాడు. అట్లా ఒక మంత్లో 2 times 3 times అట్లా కావడం వల్ల ఏమైందంటే ఆయనకు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు. షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తే ఆయన షోకాజ్ నోటీస్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. చూడండి, బికాస్ ఇలా ప్రాబ్లం రావడం వల్ల నేను మా ఆఫీసర్కి ఓవరాల్గా ఇన్ఫార్మ్ చేశాను, కానీ వాళ్ళు కన్సిడర్ చేయలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ ఆయనకు ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ అంటారు దాన్ని, అవి చేసి ఆయనను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసేసారు. రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసిన తర్వాత నేను నా దగ్గరకు వచ్చాక ఆ కేసు ఫైల్ చేశాను. సస్పెండ్, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ రెండు ఒకటి కాదు. సస్పెండ్ అంటే ఫస్ట్ సస్పెండ్ చేసేస్తారు. ఫస్ట్ నీ మీద ఏమన్నా క్రిమినల్ కేసు రిజిస్టర్ అయ్యింది, ఎఫ్ఐఆర్ అయ్యింది అనుకోండి, లైక్ ఇమీడియట్ గా ఫస్ట్ అయితే ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేయడం. రిమూవల్ అంటే టోటల్ గా ఉద్యోగమే తీసేయడం. ఓకే, డిస్మిస్ అయినా దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు కమ్ బ్యాక్. ఎస్, సస్పెండ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అంటే ఛాన్స్ లేదు, ఇంకా ఉద్యోగం మొత్తానికే పోయినట్టు. ఓకే. సో ఈయన రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసేసారు. అతను నా దగ్గరకు వచ్చాడు, నేను కేసు ఫైల్ చేశాను. ఒక రూల్ ఉందన్నమాట, కంటిన్యూస్గా 1 సంవత్సరం మనము రెగ్యులర్గా యాబ్సెంట్ ఉంటే, 1 సంవత్సరం మొత్తం రెగ్యులర్గా యాబ్సెంట్ ఫ్రమ్ డ్యూటీస్ ఉంటే అప్పుడు ఆయనను ఉద్యోగంలోకి తీసిన ఒక ఇది ఉంటుంది. కానీ ఈయన ఏంటంటే నెలలో 1 రోజు 2 రోజులు అట్లా లీవ్ తీసుకొని రాలేదు, అన్ఆథరైజ్డ్ యాబ్సెంట్ కింద పోయాడు. కాబట్టి రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనేది పెద్ద పనిష్మెంట్, అది గ్రేవ్ పనిష్మెంట్. అలా కాకుండా మైనర్ పనిష్మెంట్ ఇవ్వాలి ఆయనకు, లైక్ ఇంక్రిమెంట్స్ కట్ చేయడమో, లేకపోతే ప్రమోషన్ ఏదైనా ఉంటే అది ఆపడమో చేయాలి తప్ప మీరు ఈ ఉద్యోగం తీసేయడం అనేది తప్పు అనేది నేను వాదించి ఐ హావ్ డన్ దట్ కేస్. అంటే సర్వీసెస్ మ్యాటర్స్లో ఒక ఎంప్లాయీస్కి ఎలాంటి సపోర్ట్ చేయాలో అలా సపోర్ట్ చేస్తారు. డైవర్స్ గురించి మాట్లాడితే
25 సంవత్సరాల మీ కెరియర్‌లో ఒక్క డైవోర్స్ కేస్ కూడా చేయలేదా మీరు? అంటే నా దగ్గరకొచ్చాయి డైవర్స్ కేసెస్. యాస్ ఎ వుమన్ నా దగ్గరికి ఫ్యామిలీ మ్యాటర్స్ వస్తాయి. డైవర్స్ కేసెస్ గూడా వచ్చాయి గానీ, నేను జనరల్లీ డైవర్స్ అనేది ఒక భార్యాభర్తల్ని విడగొట్టడం అనేది తప్పు అని నేను అనుకుంటాను. అంటే కొన్ని సిల్లీ కేసెస్ గూడా వస్తాయి. ఇప్పుడు మీరు డవ్ సోప్‌కి డైవర్స్ కావాలని అడిగేది మీరెప్పుడైనా విన్నారా అసలు? డౌట్స్‌కా? యాహ్! సో, ఇది ఏంది అంటే నా దగ్గరకు ఒక కేసొచ్చింది. ఏంది అనంటే ఆవిడ షీ ఈజ్ ఫ్రమ్ ఎ రిచ్ ఫ్యామిలీ. చేసుకున్నది మిడిల్ క్లాస్ తనే చేసుకుంది. ఈమె ఏందంటే ముందటి నుంచి కూడా డవ్ సోప్ వాడుతుంది తను. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ వచ్చేసి వాళ్ళు లైఫ్ బాయ్ సోప్స్ వాడతారు వాళ్ళు. ఓకే. సో, మ్యారేజ్ అయినాక వాళ్ళేమన్నారంటే, "మేమందరము లైఫ్ బాయ్ వాడతాము. నువ్వు లైఫ్ బాయ్ వాడాలని" ఆమెకు జెప్తే, "లేదు లేదు నేను డవ్ సోపే వాడతాను. నేనిది వాడను" అని ఆవిడ 2 రోజులు స్నానం చేయలేదు. 2 డేస్ స్నానం చేయకుండా షీ అప్రోచ్డ్ మీ. నా దగ్గరకొచ్చి, "మేడం నాకు డైవర్స్ గావాలి" అనంటే నేనన్నా డవ్ రీజన్ సోప్ కోసం డైవోర్సా? డవ్ సోప్ కోసం డైవర్స్. సో, నా దగ్గరికి అప్రోచ్ అయ్యి, "మేడం నాకు డైవర్స్ కావాలి" అనంటే, "ఎందుకమ్మా అసలు నీకు డైవర్స్ ఎందుకు గావాలి? వాట్ ఆర్ ద రీజన్స్?" జనరల్లీ డైవర్స్ గావాలంటే పెద్ద పెద్ద రీజన్సే ఉంటాయి గదా! అని నేను రీజన్స్ అడిగాను. అంటే మా హస్బెండ్ "మరి మీ హస్బెండ్‌తో నీకేమన్నా ప్రాబ్లమా?" అంటే, "లేదు మేడం నా హస్బెండ్‌తోని నాకేం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే నేను యూజ్ చేసే సోప్ అనేది డవ్ సోప్. అండ్ వాళ్ళు యూజ్ చేసేది వచ్చేసి ఇది దాన్నేమంటారు లైఫ్ బాయ్ సోప్. సో, ఈ సోప్ నేను వాడే సోప్ వాళ్ళు ఇవ్వట్లేదు. అందుకని నేను చెప్పినట్టు నా హస్బెండ్ వాళ్ళు, మా అత్త వాళ్ళు ఇంటలేరు కాబట్టి నాకు డైవర్స్ కావాలి" అని తను ఆ పట్టు మీద కూర్చుంది. దెన్ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ హర్. సీ మ్యారేజ్ అయిన తర్వాత ఒక పిల్లవాడిని మనం ఒక హాస్టల్‌కి మనం పంపించాలంటే వాళ్ళని ఎన్నో విధాలుగా మనం గైడ్ చేసి, వాళ్ళకి నచ్చజెప్పి పెడితే అప్పటికి గూడా వాళ్ళు ఉండలేరు. అసవంటిది సిల్లీ థింగ్స్ నువ్వు మీ హస్బెండ్‌ని గాని, ఆ ఫ్యామిలీని నువ్వు మింగిల్ గావాలంటే యూ టేక్ సమ్ టైమ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఫ్యామిలీ. నీకు డవ్ సోప్ గావాలి. నీ అంతట నువ్వు కొనుక్కో. నీ డబ్బులతో నువ్వు కొనుక్కొని నువ్వు డవ్ సోప్ వాడుకో అంటే, "నో, నో మేడం నాకు వాళ్ళే ఇప్పించాలి. ఆ డవ్ సోప్ వాళ్ళు ఇప్పిస్తేనే నేను దెన్ ఐ విల్ గో ఫర్ బాత్." వాళ్ళ మదర్ ఆ అమ్మాయి అలా చెప్తుందని వాళ్ళ మదర్ అండ్ ఇంకోటేంటంటే వాళ్ళ మదర్ గూడా ఆమెకే సపోర్ట్. వీళ్ళు ఇనట్లేదు అని. ఇంకేంటి వాళ్ళ ఇంట్లోనే వండుకొని వాళ్ళ మదర్ డాటర్ వాళ్ళ ఇంటికెళ్ళి, అక్కడ ఆమె గూడా వండుకుంటూ, తినుకుంటూ మా కూతురికి డవ్ సోప్ ఇప్పియాలి. అని గొడవ పడుతుంది. గొడవ పడింది. గొడవ పడి అల్టిమేట్‌లీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. "చూడమ్మా ఇట్లా కాదంటే" "నో, నో దే వాంట్ ద డవ్ సోప్. అది కావాలి మేడం నాకు డైవర్స్ ఇప్పియాలంటే" ఇటువంటి సిల్లీ కేసెస్‌లో మనమైతే డైవర్స్ ఇప్పించలేము గదా! ఓకే. సో, ఇలాంటి సిల్లీ కేసెస్ గూడా వస్తాయి. ఇలా అని కాకుండా సీరియస్ కేసెస్ గూడా ఉన్నాయి. నా దగ్గర ఇంకొక కేసొచ్చింది. దాంట్లో ఏందంటే ఆ అమ్మాయి మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్‌లో వాళ్ళు ఇంటి పనులన్నీ చేయించుకోవడమే. ఆ అమ్మాయితో మొత్తం ఇంటి పనులు చేయించుకొని, అన్నీ చేసి, ప్రాపర్‌గా ఫుడ్ గూడా పెట్టకుండా, అమ్మాయిని బాగా హెరాస్ చేస్తుంటే, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికెళ్ళింది. "చూడు నాకిక్కడ వీళ్ళు బాగా హెరాస్ చేస్తున్నారు. ప్రాపర్‌గా ఫుడ్ పెట్టట్లేదు. నన్ను మంచిగా చూసుకోవట్లేదు" అన్నా గాని గూడా వాళ్ళ పేరెంట్స్, "మ్యారేజ్ అంటే ఏంటమ్మా సర్దుకుపోవాలి. నువ్వు సర్దుకుపోయి ఉండు వాళ్ళతోని. నువ్వు ఉండాల్సిందే. నువ్వు మా దగ్గరికి రావద్దు. మ్యారేజ్ అయిపోయిందంటే నీ ఇల్లు అనేది అక్కడనే ఇంకా. నువ్వు ఏది చచ్చినా బతికినా అక్కడనే ఉండాలి. నువ్వు ఇక్కడికి రావద్దు" అని వీళ్ళు కండిషన్స్ పెడితే, ఇంకా ఇటు ఇన్‌లాస్ సపోర్ట్ లేదు. అటు పేరెంట్స్ సపోర్ట్ లేదు. ఆ అమ్మాయి అక్కడనే సఫర్ అయ్యి అట్నే ఉండింది. వీళ్ళు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఎంత ఎక్స్‌టెంట్ వరకెళ్ళిర్రంటే, ఆ అమ్మాయితో పని చేయించుకొని హౌస్ అరెస్ట్ చేశారు ఫుడ్ పెట్టకుండా. 4 రోజులు ఫుడ్ పెట్టకుండా ఆ అమ్మాయిని ఒక రూమ్‌లో లాక్ చేసి పెట్టారు. ఆ అమ్మాయి దగ్గరున్న ఫోన్ గూడా తీసేసుకున్నారు. దెన్ ఈ పేరెంట్స్‌కి డౌటొచ్చింది. ఏంది ఈమె ఫోన్ లేపుతలేదు అని. 1 ఫైన్ డే 4 డేస్ తర్వాత వచ్చి చూస్తే అమ్మాయి లేదు. ఎక్కడా అని మొత్తం వెతికి లాక్ ఓపెన్ చేసి చూస్తే అమ్మాయి షీ వాస్ అన్‌కాన్షియస్. దెన్ అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి కొద్దిగా ట్రీట్ చేయించి వాళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇలా వీళ్ళు హెరాస్ చేస్తున్నారు అని. సీ ఇటువంటి కేసెస్‌లో మనం డైవర్స్ ఇప్పియొచ్చు. నేను అప్పుడు ఒక కన్‌క్లూజన్‌కొచ్చాను. డైవర్స్ చేయడము సిన్ అనుకుంటే, ఇలాంటి కేసెస్‌లో చేయించకపోవడం కూడా సిన్ అనే అభిప్రాయం నాకొచ్చింది. ఎందుకంటే దే వాంటెడ్ టు టేక్ హర్ లైఫ్. ఒకవేళ 2 డేస్ తర్వాత వీళ్ళ పేరెంట్స్ వచ్చుంటే ఆ అమ్మాయి చచ్చుండేది. సో, అలాంటి వ్యక్తులతో ఉండే బదులు ఆ అమ్మాయి తన బ్రతుకు తను బ్రతకడం అనేది కరెక్ట్ అనేది నా ఒపీనియన్. ఇది. మోస్ట్ ఆఫ్ ది డైవోర్స్‌కి కారణం ఏముంటది మేడం ఈ కాలంలో? ఈ కాలంలో ఇప్పుడు మనము ఫ్యామిలీ కోర్ట్స్‌కెళ్తే మొత్తం గూడా ఎక్కువ మట్టుకు మాత్రం అంతా సాఫ్ట్‌వేర్ వాళ్ళే ఉంటున్నారు. జనరల్లీ. అంతా సాఫ్ట్‌వేర్ వాళ్ళంతట వాళ్ళు గూడా ఎర్న్ చేస్తున్నారు గాబట్టి, ఈగో ప్రాబ్లమ్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనొచ్చు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. వాళ్ళ మనీ ఉంటుంది. ఇంకా మేము ఏం చేసినా నడుస్తుంది అనే ఒపీనియన్ అందరిలో అనను నేననను.
ఇన్ ఫ్యూ పర్సన్స్. అండ్ ఇంకా కొంతమంది దాంట్లో ఎలా ఉంటుందంటే మదర్ విల్ బి ప్లేయింగ్ ద మెయిన్ రోల్. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒక జీవిత కాలానికి సంబంధించిన ఇష్యూ అకార్డింగ్ టు మీ. మన ట్రెడిషన్స్ ప్రకారం ఏంది, మ్యారేజ్ అనేది ఒక పెద్ద సెలబ్రేషన్. 100 ఏండ్లు ఇద్దరు కలిసి ఉండాలని చేసేది మ్యారేజ్. మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ అగ్రిమెంట్, ఇట్ ఈస్ ఎ బాండ్ విచ్ టైస్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్. లవ్ అండ్ ఎఫెక్షన్ తోని వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటే, ఒకరినొకరు అర్థం చేసుకుంటే అది కొనసాగుతుంది. ఒకరినొకరు అనుమానిస్తూ ఇది నువ్వు నాకు చేయట్లేదు, ఇది నేను చేయట్లేదు అని ఒకరి తప్పులు ఒకరు ఎత్తుకుంటూ చూసుకుంటూ పోతే ఇంకా ఫైటింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దే షుడ్ గివ్ సమ్ టైమ్ ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి. మినిమం ఒక 2-3 years అయితే పడుతుంది. మనం చేసేది ఎదుటి వ్యక్తి దృష్టితో మనం ఆలోచిస్తే మనకు తప్పు అనిపించదు. మనది మనమే ఆలోచన చేసి ఇవి తప్పు అని అంటే ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ విధంగా అరేజ్ అవుతుంది. ఓకే. అండ్ ఈ మదర్స్ కూడా ఈ మధ్య ఏమైపోయింది అని అంటే పిల్లలు సంపాదిస్తున్నారు, ఆడపిల్లలు. అందరనే నేను అనట్లేదు, ఫ్యూ క్యాండిడేట్స్ ఆర్ లైక్ దట్. నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో నేను చెప్తున్నాను. పిల్లలు సంపాదిస్తున్నారు, మ్యారేజ్ చేసి ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత వీళ్ళకి వచ్చిన ఫైనాన్స్ అనేది ఆగిపోతుంది. అమ్మాయి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకే ఇవ్వాలి, వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఆ విధంగా వీళ్ళు ఫోన్ చేసి మమ్మీ ఇది అయ్యింది అని అంటే ఓకే వాట్ ఈస్ దేర్ వచ్చేసాయి అని చెప్పేస్తారు. దెన్ దే విల్ కమ్ టు మీ. నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి క్లయింట్ని కూడా పేరెంట్స్ని పక్కకు జరిపి ఫస్ట్ ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను వాట్ ఈజ్ ప్రాబ్లం అని. నేను చూసిన నా అనుభవంలో తెలిసింది ఏంటంటే ప్రాబ్లం అమ్మాయితో ఉండదు. ప్రాబ్లం అనేది తండ్రితో, మెయిన్లీ మదర్తో చాలా మటుకు మాత్రం వీళ్ళే ట్యాంపర్ చేస్తారు. కానీ ఇక్కడ పేరెంట్స్ ఒకటి మర్చిపోతున్నది ఏంది అని అంటే, ఇప్పుడు పెళ్లి చేసి ఇచ్చేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు, కొన్ని రోజులు మీ కూతురుతో ఉంటుంది, మీరు ఆ ఫైనాన్షియల్ అది ఎంజాయ్ చేస్తారు. మీ తర్వాత తన లైఫ్, కూతురు లైఫ్ ఆలోచించట్లేదు. తర్వాత డెఫినెట్లీ వాళ్ళు తిట్టుకుంటారు. మా లైఫ్ మా అమ్మ ఇలా పాడు చేసింది నన్ను, నేను మంచిగా మా హస్బెండ్తో ఉండేదాన్ని. చిన్న ఇప్పుడు వాళ్ళకు ఆ విషయంలో ఏం అర్థం కాకపోవచ్చు, కానీ ఒక 4-5 years తర్వాత వాళ్ళకైతే రియలైజ్ అవుతారు కదా, ఇలా మా మదర్ చేయడం వల్ల నా లైఫ్ ఇలా ఉంది. నాకు ఒకవేళ అప్పుడే మా మదర్ నన్ను ప్రాపర్గా గైడ్ చేసి ఉంటే మై లైఫ్ యూస్ టు బి సంథింగ్ ఎల్స్ అనేది. సో అది కొద్దిగా మిస్ అవుతుంది మధ్యలో. అది నా ఒపీనియన్. సో నేనేమంటానంటే మినిమం 3 years ఓపికతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ జీవిస్తే డెఫినెట్లీ ఈ డైవర్స్ ఇష్యూ అనేది అరైజ్ కాదు. ఒక అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఈ జనరేషన్స్‌కి యూత్ ఇవ్వాలనుకుంటే మీరు ఏమిస్తారు మేడం? అంటే మ్యారీడ్ వాళ్ళకంటున్నారా మీరు? మ్యారేజ్ వాళ్ళకంటున్నారా? లేకపోతే మ్యారీడ్ వాళ్ళకైనా మాలాంటి పెళ్లి చేసుకుంటున్న భయపడతాం. నేను చెప్పేది ఏంటంటే మినిమం ఒక 3 years అయితే ఖచ్చితంగా పడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడం కొరకు. తప్పులు అనేటివి నువ్వుల ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సన్స్. ఒకరి దగ్గర ఒక లోపం ఉంటే ఇంకొకరి దగ్గర ఒక లోపం ఉంటుంది. దానికి అడ్జస్ట్ అయిపోయి ఉండాలి. లైఫ్ అది మీ లైఫ్, ఇది నా లైఫ్ అనుకోకుండా ఇది మన లైఫ్ అనే విధంగా మనం అర్థం చేసుకొని పోతే, ఎదుటి వ్యక్తి తప్పులను కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే తప్పకుండా చేంజ్ అనేది వస్తుంది. అంటే నా ఒపీనియన్ ఏంది అని అంటే, నేను ఒక నా ప్రిజంప్షన్, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక స్టోరీ చదివాను. ఏంది అని అంటే ఒక పులి, ఈ ఆవు ఏం చేస్తుందంటే దారి తప్పిపోయి ఆ పులి దగ్గరికి వెళ్తుంది. అది వెళ్ళినప్పుడు తనకు తన బిడ్డ గుర్తుకొస్తుంది ఆవుకి. పులితో చెప్తుంది, నేను వెళ్ళి మాకు బిడ్డకు పాలు ఇచ్చేసి వస్తాను, తర్వాత నువ్వు నన్ను చంపేసేయి, ఇట్స్ ఓకే అని చెప్తుంది. కానీ ఫస్ట్ పులి నమ్మదు. ఏంది మీ ఇలా చేస్తుంది, ఇది పొయ్యి వస్తుందా అని డౌట్ తిని దానికి ఎందుకో ఒక మూలన సరేది ఐ విల్ లీవ్ హర్ అని పంపిస్తుంది. నిజంగానే ఆవు వెళ్ళి తన బిడ్డకు పాలు ఇచ్చేసి మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత పులి అటువంటి వ్యక్తే మారింది. అరే ఈ పొయ్యి నిజంగానే వచ్చిందని ఆవును వదిలేస్తుంది ఆ పులి. సో ఒక పులే ఒక ఆవును వదిలేసినప్పుడు మన మంచితనంతో ఎదుటి వ్యక్తిని ఆకర్షించుకోవచ్చు. వాళ్ళలో తప్పు ఉంటే మన మంచితోని వాళ్ళని చేంజ్ చేసుకోవాలి తప్ప వాళ్ళ తప్పులు ఎంచుతూ తప్పు మీద తప్పు చేయొద్దు. అండ్ రీసెంట్గా ఒక సినిమా కూడా చూశాను, ఒక మూవీలో నానా పాటేకర్, ఆ హీరో నాకు తెలియదు. దాంట్లో కూడా నానా పాటేకర్ ఈజ్ అ టాక్సీ డ్రైవర్, హీరో ఈజ్ ఎక్కడికో వెళ్తూ ఫాస్ట్గా ఎక్కి జల్దీ నడు అని ఏదో కారు గుద్దేసి వాళ్ళ మధ్యలో గొడవ అవుతాయి. ఈయన తప్పులు తీయడం, ఆయన తప్పులు తీయడం, ఈయన తప్పులు తీయడం, అదే అయిపోతుంది. ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఇతనే అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు, ఈయన అతన్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో మై సజెషన్ ఈస్ టు ట్రై టు అండర్స్టాండ్, థింక్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. డెఫినెట్లీ ప్రాబ్లం రాదు. ఒక వ్యక్తి పని చేస్తున్నాడంటే ఆయన ఎందుకు చేస్తున్నాడని మనం ఆలోచన చేసామంటే మనకు కోపం రాదు అప్పుడు. ఎస్, అది ఈ సిచ్యువేషన్లో ఉండి ఈయన ఇలా చేస్తున్నాడు, సో వీ షుడ్ అండర్స్టాండ్. దట్స్ మై ఒపీనియన్.